ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. టీచర్లు పాఠాలు నేర్పిస్తారు, పోలీసులు రక్షణ కల్పిస్తారు, లాయర్లు న్యాయాన్ని కాపాడుతారు, డాక్టర్లు మన ప్రాణాన్ని నిలబెడతారు. వీళ్ళందరూ ఇలా గొప్ప గొప్ప రంగాల్లో ఉన్న వాళ్ళందరూ తృప్తిగా హాయిగా పని చేయాలంటే ఏం కావాలి చెప్పండి? వాళ్ళు కడుపు నిండా తృప్తిగా భోంచేయాలి. అలా ఎప్పుడు చేయగలరు? మన అమ్మ చేతి వంట రుచి చూసినప్పుడు మాత్రమే. సో ఎక్కడ ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత గొప్ప విషయాన్ని మనకు నేర్పిస్తున్నా వాళ్ళు ముందు చేయాల్సింది వాళ్ళ ఆకలిని తీర్చుకోవటమే. ఆకలి తీరాలంటే తృప్తిగా తినాలి, తృప్తిగా తినాలంటే అమ్మ చేతి వంటను చూడాలి, చెయ్యాలి. అందుకే ఈరోజు మీ ఆకలి తీర్చేయడానికి ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది అమ్మ చేతి వంట. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక సరికొత్త రుచిని చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సూపర్. ఏమిటి సంగతులు, ఏం చేస్తున్నారు? ఏముంది, ఇప్పుడు పిల్లలకి అంత హాలిడేస్, ఇంటికి వస్తే అది చేయమ్మమ్మ, ఇది అది చేయమ్మమ్మ అంటుంటారు. సో సింపుల్ గా ఉండాలి, మనకి కూడా పొయ్యి దగ్గర ఈ వేడిలో ఎక్కువసేపు ఉండకూడదు. సో అలాగా ఒక స్వీట్ చేసి పెట్టాను, అది మీకు కూడా చూపిద్దామని. అసలు మీకు నిజంగా చెప్పనా, ఒక గాడ్ గిఫ్ట్. అలా అమ్మమ్మ అది చెయ్యి, అమ్మమ్మ ఇది చెయ్యి అని అడగటం. చాలా మంది ఈ రోజులు పిల్లలందరూ యుఎస్ లోనూ అక్కడిక్కడ సెటిల్ అయిపోయి దగ్గర అమ్మమ్మలు అమ్మలు అందరూ దూరంగానే ఉంటున్నారు. సో కానీ దేవుడు ఎక్కడో మనకు ఒక మంచి లక్ ఇస్తారనమాట. సో మా అమ్మతో ఇలా అంటారు, అబ్బా నువ్వు బాగా తప్పించుకోవడానికి నా కబుర్లు బాగా చెప్తావే అంటది. కానీ అసలు కంటే వడ్డీ ముఖ్యం అన్నట్టు వీళ్ళకంటే వాళ్ళు అడిగారు అనుకోండి, ఎక్కడ లేని ఓపిక వస్తుంది. అవును, మా అమ్మ కూడా అంతే. ఎంత తలనొప్పి ఉన్నా నాపక ఏదైనా అడిగిందంటే అసలు ఇంకా చేసి పెట్టకుండా కూడా ఉండదు. అది ఎంతలా ఉన్నా వెళ్ళి చేసేస్తారు. సో అది నిజంగా ఆ రోజుల్లో ఆ ప్రేమలు అవి అన్నీ అలా ఉంటాయేమో. అది కలిసి ఉన్నప్పుడే వస్తుంది. అంతే కదా. అమ్మమ్మ దగ్గర పెరిగిన పిల్లల్ని చూసాను. మామూలుగా ఇంట్లో ఓన్లీ అమ్మ నాన్న వర్క్ చేసిన పిల్లల్ని గమనిస్తే డిఫరెంట్ గా ఉంటారు ఎలా అయినా. సో అయితే ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ రోజు మరమరాలతో స్వీట్. మరమరాలతో స్వీట్. సో ఇప్పుడు మనం మరమరాల స్వీట్ తయారు చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూద్దాం. మరమరాల స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు, జీడిపప్పు, పంచదార, యాలకులు కలిపి చేసిన పొడి, పాలు, నెయ్యి, టూటీ ఫ్రూటీ. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్ గా ఉన్నాయి. చాలా సింపుల్, టేస్ట్ అమోఘం. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనుకోండి, అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. ఎవరికి తెలియదు ఇది. ఇప్పుడు మనకి మరమరాలంటే ఏంటో అనుకుంటారు, చేసిన తర్వాత ఎవరికి తెలియదు. అవును, ఆ ముంత కింద పప్ప ఏదో చేస్తారు, అది ఒక్కటే తెలుసు నాకు కూడా. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం మామూలుగా పొయ్యి వెలిగించేసుకొని, ఓకే సో స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ఇవి ఒక బౌల్, అంటే కప్పుతో చూసుకుంటే 2 కప్పులు దాకా ఉంటాయి. 2 కప్పులు అవుతాయి. ఇలా మనం ఏ మెజర్మెంట్ తీసుకున్నామో దాంట్లో మిగతావన్నీ మ్యాచ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, ఈ 2 మనం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఓపెన్ చేయాలా? అలా అలాగే మిక్సీ చేసేటప్పుడు అంత నలిగిపోతుంది. మిక్సీ చేయాలా? వేయించుకొని మిక్సీ చేయాలి. ఇది మిక్సీ చేసిన తర్వాత కూడా చల్లగా అవ్వాలన్నమాట. అలాగే మనము షుగరులో ఇలాచి వేసి ఇది కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అది ఫ్రై అయ్యే లోపల నేను మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో ఇలాచి షుగర్ వేసి చేసిన పొడి అనమాట. అది నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదా. స్వీట్ ఎక్కువ తినాలంటే ఫుల్ వాడచ్చు, కొంచెం తగ్గించి వాడతాను, ఒక స్పూన్. ఇవి పాలు, కాచి చల్లార్చిన పాలు. పాలు మట్టుకి చూసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. కొంచెం ఒక 2 స్పూన్స్ అంతే. అంటే ఈ షుగరు ఈ పాలు వేయటం వల్ల మెల్ట్ అవుతుంది కదా, మళ్ళీ అది లూజ్ అవుతుంది. ఇది బాగా కలుపుకోవాలి. ఆఫ్ చేసేసి చల్లగా అయ్యాక పౌడర్ చేసుకుంటాం. జస్ట్ అలా అంటే పచ్చివాసన పోవాలి. అలా అని చెప్పి మాడిపోకూడదు, ఎందుకంటే దాని కలర్ ఉంచుకోవాలి. అందుకే సిమ్ లో మంచిగా దూరగా వేయించుకోవాలి. సో మనం వేయించేసిన మరమరాలని జీడిపప్పుని పౌడర్ లాగా చేస్తాము. సో ఈ పౌడర్ రెడీగా ఉన్న చేతిలో ఇప్పుడు ఇది మెల్ట్ అయిపోయింది కదా షుగరు, ఇది కొంచెం కొంచెం ఇందులో కలుపుకుందాం.
ఇలా చూసుకోవాలన్నమాట. మనకి ఇది కొంచెం డ్రై అయిపోతుంది అంటే ఇది తగ్గించుకోవచ్చు. మళ్ళీ ఏమైనా తేడాగా ఉందనుకోండి, కొంచెం ఇలా గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకోవచ్చు. అలా అని ముందే ఎక్కువ వేసేసాం అనుకోండి, మెత్తగా అయిపోతే మళ్ళీ మనకి ఇట్లా పీసెస్ లా కట్ చేస్తాం అనమాట, రాదనమాట. కొంచెం నెయ్యి వేస్తాం. ఇప్పుడు ఈ స్పూన్ తీసేసి చూసారా, మనం పాలు కొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ మెత్తగా అయింది చూసారా. మళ్ళీ పౌడర్ ఉంది కాబట్టి వేసుకోవచ్చు. అదే అంటున్నాను, అందుకని మనం చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఏదైనా ఒక బౌల్ నెయ్యి రాసి దాంట్లో ప్రెస్ చేసేసుకొని ఉల్టా చేసి పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా దగ్గరికంటే వచ్చింది కదా, ఇట్లా ఏదో ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని మీరు కొంచెం నెయ్యి రాస్తారా దీనికి. మనం కలుపుతున్నప్పుడు చేతికి అంటకూడదు అనమాట. మనకి ఏమన్నా అట్లా అంటుకుంటుంది అంటే కొంచెం నెయ్యి రాసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పెట్టి అదంతా బాగుందంతా స్ప్రెడ్ చేసి అలా మౌల్లో పెట్టా కాసేపు ఉంచాలా? కొంచెం సేపు ఉంచితే ఆరుతుంది కదా. అవును, అప్పుడు మనము తిరిగేసుకోవాలి. సో ఇది మనం ఆరే వరకు అంటే డిమోల్డ్ చేయాలంటే ఇది కొంచెం ఆరాలి, ఇందులో అలా మౌల్డ్ అవ్వాలి కదా. ఆ లోపుగా మనము దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఒకసారి నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మరమరాల స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు, జీడిపప్పు, పంచదార, యాలకులు కలిపి చేసిన పొడి, పాలు, నెయ్యి, టూటీ ఫ్రూటీ. మరమరాల స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. అందులో మరమరాలు వేసుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పంచదార, యాలకులు కలిపి చేసిన పొడి తీసుకోవాలి. దానిలో కొద్దిగా ఒక 2 చెంచాలు పాలు పోసి బాగా కలుపుకోవాలి. సో అది బాగా కరిగిన తర్వాత దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం మరమరాలు, జీడిపప్పు కలిపి చేసిన పొడిని వేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని దా మౌల్డ్కి మొత్తం నెయ్యి రాసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అందటిని అందులో స్టఫ్ చేసుకొని తర్వాత ఆరిన తర్వాత డీమోల్డ్ చేసి ముక్కలాగా కట్ చేసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఇలా కట్ చేసుకున్న ముక్కలకి టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన మరమరాల స్వీట్ రెడీ. సో చూసేసారు కదా తయారు చేసుకునే విధానం, అదంతా ఎలా చేయాలి ఏంటనే. అది సో ఆరిపోయిన తర్వాత డీమోల్డ్ చేసి కేక్ ముక్కలాగా కట్ చేసేస్తారు. సో ఇప్పుడు వాటి మీద కొద్దిగా టూటీ ఫ్రూటీ అన్నమాట. టూటీ ఫ్రూటీ కానీ లేదు అంటే పిస్తా పప్పులు కానీ పెట్టుకోవచ్చు. జీడిపప్పు పెడితే మళ్ళీ సేమ్ అయిపోతుంది కదా, అందుకోసం కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. మరమరాల స్వీట్ రెడీ. వీనా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఆరితే ఇలా గట్టిగా అయిపోతే చాలా బాగుంది, తింటుంటే కరిగిపోతుంది. ఇది ఎలా తయారు చేశారని అడిగితే దేంతో అనేది వాళ్ళైతే కనుక్కోలేరు. కనుక్కోమని ఒక పెద్ద టాస్క్ అయితే ఇవ్వచ్చు. సో శ్రీదేవి గారు ఇంత టేస్టీ వంట మా అందరికి చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్పినందుకు థ్యాంక్ యూ విని. సో చూసారు కదా మరమరాల స్వీట్ ఎలా తయారు చేయాలో, చాలా చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.